యూకే గవర్నమెంట్ ఇవాళ పెద్ద బాంబు పేల్చింది ఇమిగ్రెంట్స్ మీద. అదే మనకి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కానీ లేదా ఇండియా నుంచి వచ్చే స్కిల్ వర్కర్ బేస్ మీద వచ్చే వాళ్ళందరికీ కానీ ఒక పెద్ద బాంబే ఇది చెప్పాలంటే. సో ఈ ఏమేమి కొత్త రూల్స్ మార్చింది, ఏమేమి మనకి ఇంప్లిమెంట్ అవుతాయి, ఇవన్నీ తెలుసుకుంటే ఈ ఒక్క నిమిషంలో మొత్తం అన్నీ చెప్తాను. ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ వన్, గ్రాడ్యుయేట్ వీసా, అదే మన పోస్ట్ స్టడీ వర్క్ వీసా కూడా అంటాము. ఇప్పుడు దాకా 2 years మనం ఇక్కడ మాస్టర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ చేస్తే 2 years ఎక్స్ట్రా ఉండి వర్క్ చేసుకుంటే ఆపర్చునిటీ ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు దాన్ని 1.5 year కింద చేంజ్ చేద్దాం అనుకున్నది. దాంతోపాటు 1.5 year వీసా రావాలన్నా సరే నీకు ఒక ప్రొఫెషనల్ జాబ్ ఆఫర్ ఉండాలి అంటుంది. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ 1.5 year అయితే కన్ఫర్మ్ చేసేస్తుంది. నెక్స్ట్ వచ్చి స్కిల్ వర్క్ వీసా, అదే వర్క్ వీసా, టైర్ 2 వీసా అంటాం కదా. దీంతో ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు దాకా చాలా మందికి ఇచ్చేసింది. ఏవైనా సరే ఏ వర్క్ మీద వచ్చినా స్కిల్ వర్క్ వీసా, ఆఫ్ లైసెన్స్ షాప్ కానీ రెస్టారెంట్లో రాని పబ్లో రాని ఏదైనా స్కిల్ వర్క్ వీసా కింద వచ్చింది. బట్ గవర్నమెంట్ ఇప్పుడు అది మొత్తం బంద్ చేయాలనుకుంటుంది. ఇప్పటి నుంచి ఏమంటుంది, ఓన్లీ హై ప్రొఫెషనల్స్, మినిమం డిగ్రీ, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఉన్న వాళ్ళు మాత్రమే స్కిల్ వర్క్ వీసా అప్లై చేయడానికి అంటుంది. సో ఇది కూడా చాలా ఇంపాక్టే. నెక్స్ట్ వచ్చి థర్డ్ పాయింట్, మెయిన్ సోషల్ కేర్ వర్కర్ వీసా, అదే కేర్ వర్కర్ వీసా అని చెప్పి ఉంటుంది కదా. దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దాకా చాలామంది దానికి ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ వచ్చేస్తున్నారు. సో ఇది కొంచెం తగ్గించాలని చెప్పి లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ దీనికి డిపెండెన్స్ని ఎలో చేయకుండా రూల్ తీసుకొచ్చింది. అయినా సరే నెంబర్స్ తగ్గట్లేదనో మరి ఎందుకునో గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్నాయి. ఇంకా అవుట్ ఆఫ్ యూకే నుంచి సోషల్ కేర్ వర్కర్ వీసా ఎవరికి అప్లై చేసుకునే ఛాన్సే లేదని చెప్పేస్తుంది కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి. సో ఎవరైనా ఇది కొంచెం ఏంటంటే కొంతమంది కేర్ వర్క్ వీసా అని అమ్ముతారు కదా, కొంతమంది మన వాళ్ళు కొంచెం వీసాలు కొనుక్కునే వాళ్ళు జాగ్రత్తగా ఉండి ఆ వీసాలు ఆపేస్తున్నాడు. నెక్స్ట్ నుంచి అయితే అసలు ఉండవు. ఇక ఫైనల్ది మెయిన్ అప్డేట్ వచ్చి ఐఎల్ఆర్ 10 years. మామూలుగా ఇప్పటిదాకా ఏంటంటే మనకి ఐఎల్ఆర్ అంటే పిఆర్ అనమాట. యూకేలో పిఆర్ని ఐఎల్ఆర్ అంటారు. 5 yearsలోనే వర్క్ వీసా మీద ఉంటే 5 yearsలో వచ్చేసింది. అది ఆ హోప్తోనే చాలామంది యూకేకి మైగ్రేట్ అయ్యారు. బట్ యూకే గవర్నమెంట్ ఇప్పుడు ప్లాన్ చేస్తుంది దాన్ని 10 years చేంజ్ చేయాలని చూస్తుంది. దాంతోపాటు 10 years అందరికీ కాకుండా కొంచెం ఏమంటుందంటే ఆ 10 yearsలో కూడా నువ్వు ట్యాక్స్లు ఇవన్నీ ప్రాపర్గా అన్నీ ఉంటేనే ఇస్తానంటుంది. ఇది సాడ్ న్యూస్. ఇందులో పాజిటివ్ న్యూస్ వచ్చి అందరికీ 10 years ఇంప్లిమెంట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే ఈ యూకేలో హై ఎండ్ జాబ్స్లో ఉంటారు, లేదా డాక్టర్స్, నర్సెస్, లేదా హైలీ ఇంపార్టెంట్ ఏఐ ఇంజనీరు, ఫినాన్స్ అనలిస్ట్, అలాంటి పెద్ద పెద్ద రోల్స్లో ఉన్న వాళ్ళకి యూకే గవర్నమెంట్ పాయింట్ బేస్ సిస్టమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటుంది. ఆ పాయింట్స్ బట్టి ఇఫ్ యు ఆర్ నీకు కావాల్సిన పాయింట్స్ నీకు వచ్చాయంటే నీ శాలరీ రేంజ్ కానీ వీటిని బట్టి యూ కెన్ అప్లై ఐఎల్ఆర్ బిఫోర్ ద 10 years రూల్. సో డోంట్ వరీ. బట్ ఇప్పుడు వచ్చి ఈ రూల్స్ అన్ని ఎప్పుడే ఇంప్లిమెంట్ అవుతాయంటే ఇవన్నీ ఇప్పుడు ఇవాళ వైట్ పేపర్ రిలీజ్ అయింది. ఇవి పార్లమెంట్లోకి డిస్కషన్కి వెళ్తాయి. పార్లమెంట్లో ఆబ్వియస్లీ మనకు అపోనెంట్ పార్టీస్ కూడా ఇమిగ్రేషన్కి ఎగెనెస్ట్ ఉన్నారు కాబట్టి తొందరగానే అంతా పాస్ అయిపోతుంది. పాస్ అయిన తర్వాత లీగాలిటీస్ అన్నీ అయ్యాక ఒక 3-4 నెలలు ఇప్పటి నుంచి అంటే అక్టోబర్ నుంచి జనవరి వరకు స్లోగా ఇంప్లిమెంట్ ఏ రూల్స్ ఎప్పుడు ఫైనల్గా జనవరికి న్యూస్ స్కిల్ చేంజెస్ అనో లేదా ఇంకా ముందేనో మొత్తానికి జనవరికి అయితే మొత్తం అన్ని వీటిలో ఏవేవి కన్ఫర్మ్ అయినా 90% అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి. సో గైస్, ఇలాంటి యూకే ఇమిగ్రేషన్ అప్డేట్స్ గురించి కానీ లేదా యూకే లైఫ్ గురించి కానీ ఏదైనా తెలుసుకోవాలంటే డూ ఫాలో లండన్ బాయ్ షివ్. అంటిల్ దెన్, bye bye.